అసలు ఏం జరిగింది, ఇన్ని రోజులు అసలు వీడియోలు ఎందుకు చేయలేదు? సో వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక, ఒక దాదాపు 1 వీక్ దాటింది. అప్డేట్ ఇవ్వడానికి కూడా టైం లేకుంటుండే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎర్నింగ్ అయితే చేశాను. ఎర్నింగ్ చేస్తూ ఫ్రెండ్స్తో వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ సో మాట్లాడడం జరిగింది. ఏంటిది ఫ్రెండ్స్తో వీడియో కాల్, నార్మల్ కాల్స్ అంటే యాక్చువల్లీ మా ఎస్ఎస్సి బ్యాచ్ అని ఒక వీడియో పెట్టడం జరిగింది, మీరు అందరు చూశారు. సో అంటే ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళంత వరకు మీటప్ కావడం జరిగింది. సో బిగ్ ఈవెంట్ చేసుకుందాం అనే దాని గురించి సో పెద్ద డిస్కషన్ జరిగింది అన్నట్టు. సో అందరం ఎస్ఎస్సి గ్రూప్ వాళ్ళు అందరం మీటప్ కావడము, అందరి నెంబర్లు వెతకడము, అందరిది క్యాలిక్యులేట్ చేసి, అందరిది వెతికి అందరిని గ్రూప్లో యాడ్ చేసి, సో వాళ్ళందరితోటి గ్రూప్ కాల్స్ ఎవ్రీడే మాట్లాడడం జరిగింది. సో కానీ ఒక డేట్ ఫిక్స్ చేసిర్రు ఎక్కడ లోకల్ ఉన్న వాళ్ళు, కానీ ఆ డేట్ మాత్రము పార్టీ అనేది జరగలేదు. సో మొన్న సండేనే, పోయిన సండేనే సో జరగలేదు. సో దాన్ని పురస్కరించుకొని సో నేనైతే వీడియోస్ చేయడానికి టైం దొరకలేదు, సో అందుకనే చేయలేదు. ఎర్నింగ్ అయితే చేశాను. సో ఇప్పుడు మీకు అప్డేట్ ఏంటంటే, లాస్ట్ వీక్ ఎర్నింగ్ అయితే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో వీడియోని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సో వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అయితే ప్రవీణ్, నేను హైదరాబాద్లో సో ఈ ఆన్లైన్ క్యాబ్స్, ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతుందో వాటిల్లో బిజినెస్ అయితే చేస్తాను. సో ఒకసారి అయితే లాస్ట్ వీక్ ఎర్నింగ్ చూసుకున్నట్లయితే, సో లాస్ట్ వీక్ ఎర్నింగ్ మండే రోజు చేయలేదు. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కంటిన్యూస్గా 81 hours 57 minutes అంటే నియర్ బై 82 ట్రిప్స్ వరకు, 82 hours వరకు లాగిన్లో ఉన్నాను. సో ట్రిప్స్ వచ్చేసి 79 ట్రిప్స్ ఉన్నాను. పాయింట్స్ వచ్చేసి 130 పాయింట్స్ వచ్చినాయి. సో నెట్ ఫేర్ అయితే 21,145 రూపీస్ నెట్ ఫేర్. టిప్స్ వచ్చేసి 25 టిప్స్ వచ్చినాయి. సో టోటల్ ఫేర్ వచ్చేసి 21,147 రూపీస్. సో మనకైతే మనం ఎర్న్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ వీక్ ఎర్నింగ్. సో ఇక దీంట్లో చూడండి, చూపిస్తా. సో ఇది మొత్తానికి అయితే ఇక దీంట్లో మనకు ఫ్యూయల్ వచ్చేసి ఎవ్రీడే ఒక 1,000 రూపీస్ తీసేసుకున్నా కానీ సో మనకు 11,000 రూపీస్, 11 అంటే ఒక 6,000 తీసేస్తే ఇక మిగతాయి 16,000లో డైలీ 1,476 తీసేస్తే ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేయండి. సో ఇది మొత్తానికి అయితే వీక్లీ ఎర్నింగ్. కువైట్లో ఉండే మన సబ్స్క్రైబర్స్ అయితే కలవడం జరిగింది కాచిగూడ రైల్వే స్టేషన్లో. ఒకసారి వాళ్ళ వీడియో కూడా మీ యూట్యూబ్లో పెట్టండి సార్ అని చెప్పి వాళ్ళు కూడా మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. హోల్ ఫ్యామిలీ మన సబ్స్క్రైబర్స్, మన అభిమానులు. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ కలవడంతో. సో వాళ్ళు ఇక్కడ నియర్ లోకల్ అయితే కడపాట, ఇక్కడ హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చారట. సో మనల్ని కలవడం జరిగింది. చాలా ఫుల్ హ్యాపీనెస్ తోటి అయితే మనతో మాట్లాడడం, పలకరించడం జరిగింది. సో వాళ్ళ క్లిప్ వేస్తా, ఒకసారి చూడండి. సో హాయ్ బ్రదర్స్, మీ క్లిప్ వేస్తున్నా చూడండి. ఓకే, కువైట్ నుంచి వచ్చిర్రా? ఓకే, ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళా? అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ అంతట్లో 3 ఎక్స్పీరియన్స్ జరిగినవి, అవేంటో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా, వినండి. నెంబర్ 1, ఒక 70 years ఓల్డ్ ఏజ్ పీపుల్స్ నా కార్ ఎక్కడం అయితే జరిగింది. సో నేను ఈ వీడియోలో అదే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు సో మధ్యలో ఒక అంబులెన్స్ అనేది నన్ను క్రాస్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాఫిక్ ఉండడం వల్ల జస్ట్ 100 meters రేడియేషన్లో ఆ ట్రాఫిక్లోనే అంబులెన్స్ అనేది వెళ్తూ ఉంది. సో వెళ్తూ ఉండడంతో లోపల ఉన్న కస్టమర్ ఉండేసి, సో బాబు అది అంబులెన్స్కు దారివరా బాబు అని కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా అన్నాడు. నాకు పిచ్చి లేచింది, నాకు ఓవర్ రియాక్ట్ అయిదాం అనుకున్నా. కానీ పేషెన్సీ తోటి లేదు అని చెప్పేసి కొంచెం పేషెన్సీ లెవెల్ తెచ్చుకొని, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది ముందర ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడ మనకు సౌండ్ సీన్ వస్తుంది అని చెప్పేసరికి ఆయన ఉండి అవునా ఓకే అని చెప్పేసి నేను వెనకాలే ఉందనుకున్నా అని చెప్పి ఆయన తోటి చెప్పడం జరిగింది. సో కాబట్టి దీని విషయం ఏంటంటే, వెనక ముందు చూసుకోకుండా మాట అనేస్తారు ఫస్ట్ స్టార్టింగ్. సో అట్లా కాకుండా ముందు వెనక చూసి అసలు అంబులెన్స్ దాటిందా లేకపోతే మన వెనకాల ఉందా, అసలు డ్రైవర్ ఎందుకు సైడ్ ఇత్తలేడా, ఎందుకు మొత్తుకుంటుంది ఏందనేది ఫస్ట్ చూసి మాట్లాడండి. ఎందుకంటే అందరు వ్యక్తులు నా లెక్క పేషెన్సీగా ఉండకపోవచ్చు. కొంతమంది డ్రైవర్లు తిక్కగా మాట్లాడవచ్చు. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సిందిగా కోరుకుంటున్నాను.
మొదట ఎక్స్పీరియన్స్గా అయితే నాకు ఈ యొక్క ఓల్డ్ ఏజ్ పీపుల్స్ తోటి అయితే జరిగింది. అదే కస్టమరు దిగిపోయేటప్పుడు సో నా పేరు అడిగిండు, పెద్దవాడిగా చెప్తున్నా అని చెప్పేసి. మనం ఎప్పుడు మెకానికల్ వాటి మీద ప్యూర్గా ఆధారపడుతున్నాము. నాకు ఒక 70 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా అని చెప్పిండు. ఆయనకు 60 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందట. నేను నడిపేటప్పుడు సో నువ్వు ఎప్పుడు ఎక్కువగా బ్రేక్ల మీద ఆధారపడుతున్నావు అని చెప్పి, సో నేను తోలే ఒక 35 minutes జర్నీలో నన్ను అబ్జర్వ్ చేసి చెప్పిండు. సో అయితే అడిగిండు. సో పెద్దవాడిగా చెప్తున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన. సో నేను ఆయనకు రిప్లై ఏమి ఇవ్వలేదు, పెద్దవాడిగా చెప్తున్నా అని ఆయనే అన్నాడు. ఆయన అని నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పిండు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి, ఎక్కువ మనం ఆధారపడకూడదు, కొంచెం చాలా తక్కువగా ఆధారపడితే అంత మంచి. డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా బాగానే చేస్తున్నావు, సో ఎక్కువ ఆధారపడుకుంటుంటే మంచి అని చెప్పిండు. ఓకే అంటే మన వెహికల్ కండిషన్ ఎలా చూసుకుంటే ఏంటిది అనే విషయము అది మనకు తెలుసు. సో వాళ్ళు ఓన్ ప్లేట్ వెహికల్స్ వాళ్ళు ఎప్పుడో తీస్తారు, ఎప్పుడో చేస్తారు, అదంతా మనం డిస్కషన్ చేయలేదు. నేను మీతో చెప్తున్నా. సో ఎన్ని కిలోమీటర్ తిరిగిరు సార్ మీరు 70 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లా అని చెప్తేసరికి దాదాపు 1,00,000 పైనే తిరిగినా అని అన్నాడు. సరే నేనేం రిప్లై ఇయ్యలే. నేను మనం ఎన్ని లక్షలు తిరిగినా ఏందనేది సో అది మనకు తెలుసు. మన ఎక్స్పీరియన్స్, సిటీల అవగాహన, పర్ఫెక్షను, గల్లీ తిరిగే విధానం అది మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో దాని గురించి ఇక పాపం పెద్ద ఆయన చాలా ఓల్డ్, ఆయన కొంచెం ఎట్లా అంటే అదే మీకు ఇందాక ఫస్ట్ పాయింట్లో చెప్పినా కదా, చూసి చూడకుండా మాట్లాడతాడని తెలియదు. సో అట్లనే చాదస్తం ఎక్కువైపోతుంది పెద్దవారికి. ఆ చాదస్తంతో మాట్లాడుతుంటారు, ఏం మాట్లాడుతారో ఏమో. సో వాళ్ళకి తెలియదు. తెలిసిన తర్వాత అరే అట్లా నా బాబు, ఇట్లా నా బాబు అని వాళ్ళు సరిదిద్దుకుంటా అంటారు. సో అదే విషయంలో ఇక నేను తగ్గట్టు ఎక్కువ డిస్కషన్ చేయలే. సో నేనైతే కంప్లీట్ చేసిన అక్కడితోటి. సరే ఓకే, మీ జస్ట్ పేషెన్సీ లెవెల్ తోటి టు పర్సెప్షన్ ఆఫ్ వ్యూలో అతనితో నాకైతే ఆ డిస్కషన్ అయితే జరిగింది. సో మనం నేర్చుకునే విధానంలో, మనం యాక్సెప్ట్ చేసే విధానంలో మనం అతను ఎంతవరకు ఏదైతే మనలో లోపాలు ఏదైతే చెప్పిండో అవి సర్దిద్దుకోవడానికైతే నేనైతే 100-200% యాక్సెప్ట్ చేస్తాను. ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసిన. సో ఆయన దిగేసి వెళ్ళిపోయిండు. రైడ్ క్లోజ్ చేసేసిన. మనకు టిప్ కూడా ఇచ్చిండు 30 rupees. సో ఇది ఆయన చెప్పిన సజెషన్ మనం యాక్సెప్ట్ చేసి విన్నందుకు ఓపికగా మనకి ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది. ఎనీవే అందరితోటి నెంబర్ 3 ఏంటంటే ఏఐజీ హాస్పిటల్ నుంచి కూకట్పల్లికి నాకు ఒక పికప్ అయితే వచ్చింది. సో ఆ పికప్లో ఒక జెండర్, ఒక మేల్, 2 females అయితే ఎక్కారు. ఒక యంగ్ లేడీ కూడా వెనకాల కూర్చుంది. సో ఎక్కిన కొద్దిసేపటి తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే మాట్లాడిన తర్వాత తను ఇక క్రైమ్, షీజ్ చాలా ఎక్కువగా క్రైమ్ అంటే ఏడుస్తూ ఉంది. ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారట, వాళ్ళకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందట. సో దాని గురించి నా పక్కన కూర్చున్న మెయిల్ అతను ఫోన్లో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. సో తను ఏడుస్తుంటే నాకైతే చాలా హృదయం అనేది కరిగిపోయింది. ఎంత అంటే అసలు చాలా డెప్త్, అసలు చాలా అంటే చాలా నాకు బాధ అనిపించింది. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, సో ఏంది కస్టమర్లు దేవుళ్ళ లాంటి వాళ్ళుగా నేను భావిస్తాను. సో అలాంటి నా కస్టమర్ దేవుళ్ళకు ఇంత బాధ అయింది అని నాకైతే హృదయం చల్లించిపోయింది. అంతగానో ఏడుస్తుంటే ఆ యంగ్ లేడీ నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ బాధలో భగవంతుడిని నేను ఒకటే కోరుకున్నా, ఏంది ఈ విధంగా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో కాకపోతే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కొక్క సమయాలలో అలాంటివి జరుగుతాయి, తప్పదు. సో కాబట్టి వాళ్ళకు మంచి నెమ్మది, శాంతిని వాళ్ళకు అనుగ్రహించండి అని చెప్పేసి భగవంతుని అయితే నేను వేడుకోవడం జరిగింది. సో కాబట్టి ఒక మనిషిగా నా కారులో ప్రయాణించే నా కస్టమరు అట్లా ఏడవడంతో నాకు చాలా బాధ అనిపించింది. సో దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఏంటంటే సో మనకు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు
ఎన్నో వస్తుంటాయి. కాబట్టి సో మనము వాటిని ఓర్చుకోలేనంత స్థితిలో వచ్చినప్పుడు మాత్రమే మనకు పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ తోటి మనకు ఆ క్రైంగ్, ఆ ఏడుపు అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం మన హృదయంలో కొద్దిసేపు అయినా ఆ భగవంతుని వాళ్ళకు మంచి ఓదార్పును కలుగజేయాలి. మనము ఎట్లా చేయలేము. సో కాబట్టి భగవంతుని కోరుకోవాలని నా హృదయంలో అనిపించింది, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ అయితే మనకు మీట్ అవ్వడం, కస్టమర్ మన కార్లో ప్రయాణించడం జరిగింది. సో అట్లా నాకు హృదయం అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ఆలోచనలు చేసింది. సో మనం తోలేటప్పుడు కూడా మన కస్టమర్లను అదే విధంగా భావించి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడైతే మనము భారంగా కలిగి ఎప్పుడైతే ఉంటామో సో భగవంతుడు అనేవాడు మన గురించి ఖచ్చితంగా కేరింగ్ తీసుకుంటాడు అని నేను గట్టిగా నమ్ముతాను. ఎనీవే ఇప్పుడైతే డ్రాప్ అయిపోయింది ఇక్కడ అల్వాల్లో. సో నేనైతే ఇక్కడ మన అల్వాల్లో కుంపల్లిలో సిఎన్జి ఉంది, సిఎన్జి ఫిల్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా. లాస్ట్ 2 days అయితే లీవ్లో ఉన్నా, ఊరు వెళ్ళిన, హోమ్ వెకేషన్ అట్లా తిరిగి హోల్ ఫ్యామిలీ తోటి తిరిగి వచ్చేసిన 2 days. సో ఇది ఇప్పటివరకు అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూస్గా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అదేం లేదు బ్రదర్, మీకున్న డౌట్స్ ప్రకారం అయితే ఏం లేదు. సో చెప్పినగా రీజన్స్ అయితే ఈ రీజన్స్ వల్ల నేనైతే ఎక్కువసేపు ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్ ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అనేది చేయలేకపోయాను, అంటే షూట్ చేయలేకపోయాను. సో అది ప్రాబ్లం, మెయిన్ రీజన్. ఓకే, సో రేపటి వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతకు టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.